శ్రీమాత్ర నమః. ధనత్రయోదశి నరక చతుర్దశి రోజున యమదీపం ఏ సమయంలో పెట్టాలి, ఏ సమయంలో పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం గురించి మాట్లాడినట్లయితే, ధన్వంతరి జన్మించిన ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఈ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దీనికి సంబంధించిన ఓ పురాణ కథ ఉంది. దాని గురించిన విషయాలన్నింటినీ, దాని వలన కలిగే ప్రయోజనాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, పూర్వం హిమ అనే రాజుకు లేక కొడుకు పుడతాడు. వివాహమైన 4వ రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని పండితులు చెప్తారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతడిని వరించి పెళ్లి చేసుకుంటుంది. ఆ రాకుమారిని కూడా హెచ్చరిస్తారు. పెళ్ళైన వెంటనే వైధవ్యం తప్పదంటారు. అయితే తన భర్తని తానే కాపాడుకుంటానని ధీమాగా చెప్తుందామె. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తుంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్ళు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరిచిపోతాడు. అప్పటికే మృత్యు గడియలు దాటిపోవడంతో యముడు శూన్య హస్తాలతో వెనుతిరిగి వెళ్ళిపోయాడని చెప్తారు. అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని పండితులు చెప్తున్నారు. మృత్యుదోషం తొలగిపోయేందుకు, పరిపూర్ణ ఆయుష్ కోసం ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో కానీ, పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వెలిగించి దీపారాధన చేస్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఇంటి ఆవరణలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద ఈ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించటం వల్ల యముడు శాంతిస్తాడని, అకాల మరణం దరిచేరనీయడని విశ్వసిస్తారు. అలాగే యమదీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని కనుక జపిస్తే సకల మృత్యు భయాలని హరించి వేస్తుందని నమ్మకం. ఆ మంత్రం ఏంటంటే, మృత్యూనాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సహా త్రయోదశ్యాం దీపధానాత్ సూర్యజః ప్రియతాం మాం. అలాగే దీపం వెలిగించడం ఉన్న వెనుక పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహణ మంగళం దీపం త్రిలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. 3 ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నించి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం.